హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జేఎఫ్ ఇమేజెస్ని కేవలం సెండ్ చేసుకోవడానికి లేకుంటే వేరే వాళ్ళకు షేర్ చేసుకోవడానికి తప్ప వాటిని మనం ఇమేజెస్గా అంటే మన వాల్పేపర్స్గా మనం సెట్ చేసుకోలేము. సో ఇవాల్టి వీడియోలో మనం యానిమేటెడ్ ఇమేజెస్ని అలాగే జేఎఫ్లను వాల్పేపర్స్గా ఎలా కన్వర్ట్ చేసి మన మొబైల్స్కి వాల్పేపర్గా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నా మొబైల్లో స్క్రీన్ మీద జిఏఎఫ్ అనేది వాల్పేపర్గా సెట్ చేయబడి ఉంది. సో చూస్తున్నారు కదా, యానిమేటెడ్ వాల్పేపర్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్కి జిఏఎఫ్లను యానిమేటెడ్ ఇమేజెస్గా కన్వర్ట్ చేసి వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం దానికోసం మన మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో లూప్ వాల్ అనే ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్లే స్టోర్లో ఈ యాప్ దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేస్తే ఇందులో మనకు చాలా వెరైటీస్లో వాల్పేపర్స్ అనేవి, లైవ్ వాల్పేపర్స్ అనేవి మనకి ఇక్కడ కనబడతాయి. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా లైవ్ వాల్పేపర్స్ మనకు కనబడతాయి. సో వీటిలో మీకు నచ్చితే ఇవే మీరు వాల్పేపర్గా మీ మొబైల్కి సెట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, యానిమేటెడ్ ఇమేజెస్. సో ఒకవేళ మీకు ఇందులో ఇవి నచ్చలేదు అనుకోండి, సో సింపుల్గా మీరు ఏదైనా సరే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇందులో సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసి జిఏఎఫ్ అని సెర్చ్ చేసి మీకు ఏది నచ్చితే ఆ జిఏఎఫ్ యొక్క పేరు. సో నేను ఇప్పుడు స్పైడర్ మ్యాన్ జిఏఎఫ్ ఫొటోస్ నాకు కావాలనుకోండి. సో ఇప్పుడు నేను ఒక స్పైడర్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకొని నేను ఇదే ఇమేజ్ నాకు వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, నేను ఈ జిఏఎఫ్ని డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లూప్ వాల్ అనేది మళ్ళీ ఓపెన్ చేస్తే మనం కింద స్క్రాల్ చేస్తే కింద ఇక్కడ చూసారా, మై జిఏఎఫ్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఇందులోకి వెళ్ళిపోండి. సో ఇందులోకి వెళ్తే నాకు ఆల్రెడీ ఒక జిఏఎఫ్ ఇమేజ్ అనేది ఇందులో ఉంది. సో నాకు అది వద్దు అనుకుంటున్నాను. సో ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి యాడ్ న్యూ జిఏఎఫ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఆ ఇమేజ్ జిఏఎఫ్ ఎక్కడుందో వెతుకుతాను. సో ఇక్కడ నాకు ఆ ఇమేజ్ జిఏఎఫ్ అనేది ఉంది. సో చూసారు కదా, .jf అని ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ జిఏఎఫ్ అనేది ఈ లూప్ వాల్లోకి వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఈ జిఏఎఫ్ అనేది మన మొబైల్లో ఈ లూప్ వాల్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని వాల్పేపర్గా ఎలా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ఇమేజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే మనకు కొన్ని సైజ్ అనేవి మనం ఇక్కడ డిఫాల్ట్గా ఇచ్చుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఈ ఇమేజ్ అనేది పెద్దగా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్, సో దీని మీద క్లిక్ చేసేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గ్రీన్ కావాలంటే గ్రీన్, రెడ్, సో ఇలాగా మీకు నచ్చిన విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్కడ పైన రైట్ సింబల్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ ఇచ్చేస్తే మనకు అప్లై ఆప్షన్ కనబడుతుంది. సో నేను ఈ అప్లై ఆప్షన్ మీద క్లిక్ చేసి సెట్ యాజ్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి, అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తాను. సో చూస్తున్నారు కదా, నాకు జిఏఎఫ్ ఇమేజ్ అనేది నా వాల్పేపర్గా ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే జిఏఎఫ్లను వాల్పేపర్గా ఎలా సెట్ చేసుకున్నామని ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకు వచ్చేస్తుంది. సో మీరు సంథింగ్ స్పెషల్గా కనబడతారు. సో ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా మీరు మీ మొబైల్కి జిఏఎఫ్లను వాల్పేపర్గా కన్వర్ట్ చేసి సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.